స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెప్తా అందరం. ప్రభాని వందనాలు. ఎంతో మందికి లేని భాగ్యం మనకి ఇచ్చాడు ఈరోజు. ఎందుకంటే అది దేవుని సన్నిధిలో ఉండడం. అది దేవుని సన్నిధిలో ఉండడమే గొప్ప భాగ్యం. ఈరోజు దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నడిపింపును బట్టి, సమయాన్ని బట్టి దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడా, స్తోత్రం 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 స్తోత్రం. నేను కూడా నష్టపోయి చాలా మంది ఏడుస్తున్నారు బయట. మరి పొలాలు కూడా చాలా మంది నీళ్ళు వెళ్ళిపోయి నేను బాధపడుతున్నారు. ఇలా కొంతమంది గురించి మరి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు. మరి అంటువ్యాధులు ఇక్కడి నుంచి మొదలు పడతాయి. అంటువ్యాధులు, మోషన్స్, విరోచనలు అవ్వడం, డెంగ్యూ, మరి టైఫాయిడ్, ఇవన్నీ కూడా అంటువ్యాధులు వస్తాయి. వాటి గురించి ప్రార్థన చేయండి. అందుకే మరి మనకి దేవుడిచ్చిన ఒక కృప ఏంటంటే మే నెలలో గంట ప్రార్థనలు ఎంతమంది చేశారు? గుర్తుపెట్టుకున్నారా? గంట ప్రార్థనలు చేసామండి మే నెలలో 10 రోజులు. ఓకే, మిగతా వాళ్ళు చేయని వాళ్ళకి నేనేం చెప్పలేను, గ్యారెంటీ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా, నేను హనీ పాపం చాలా ఆ బిడ్డ మరి చాలా బాధపడుతూ ఇబ్బందిలో ఉండి తనకున్న ప్రాబ్లం బట్టి జ్వరం వచ్చే పిల్లకి కన్ను తెరవకుండా పడుకుంది 2 రోజులు మా ఇంట్లో. వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. బలహీన సమయంలో నాకు బలాన్ని ఇచ్చాడండి. క్యాన్సర్ వ్యాధి నుండి నన్ను విడిపించాడండి. అలాగే దురాత్మల బట్టి పీడించబడ్డప్పుడు కూడా దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడు. దాని నుండి విడిపించాడండి, స్వస్థత ఇచ్చాడండి. అలాగే నేను నెల కట్టవలసినవి చాలా ఉన్నాయండి. అట్లన్నిటికి కూడా ధనసాయం ఇస్తే సాక్ష్యం చెప్తా అనుకున్నాండి. దేవుడు నాకు సమృద్ధిగా ఉంచాడండి. కట్టవలసినవన్నీ కూడా బలహీన సమయంలో నుండి కూడా ఇప్పుడు దాకా కూడా నేను ఒకరితో అడిగించుకోలేదండి. ఆ టయానికి దేవుడు నాకు సిద్ధపరుస్తున్నాడండి. అలాగే మన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దేవుడు ఎన్నో మేలు చేశాడండి. అలాగే మొన్నటి కాలం మంది మా మామయ్యకి బాగాలేదండి. బాగా కాళ్ళే పట్టేసి బాగా ఇదయ్యాడండి. పాపం చూడంగానే బాగా బాధ అనిపించింది. సాక్ష్యం చెప్తానయ్యా తగ్గిపోవాలనుకున్నామండి. ఇంకా వెళ్ళి ఆమెకి నేను ప్రార్థన చేసి వచ్చామండి. వెళ్ళొచ్చాక ఇంకా ఆయన ఆ పొద్దునే ఫోన్ చేసి నెమ్మది వచ్చిందని చెప్పాడండి. దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. క్షేమంగా తీసుకొస్తున్నాడు దేవుడు. అలాగే చిన్న చెప్పుకునే మెసేజ్ ఒకటి ఉంది ఏంటంటే, నాకు ఇప్పుడు నా లైఫ్లో జీవనాధారం ఏమైనా ఉందంటే నాకు ఒక గూడెం ఉంది, మిషనరీ గూడెము. ఆ గూడెం ఇప్పుడే వరదలో చిక్కుపోయింది. అది అందులో మిషన్లు ఉన్నాయి, కొన్ని లక్షల ఖరీదు మిషన్లు. అది కొంచెంగా మీరు ఒక ప్రార్థన చేస్తే మన మందిరంలో ఎవరు ప్రార్థించినా కార్యాలను అద్భుతంగా జరుగుతాయని ఒక విశ్వాసం అయితే నాకు 100% అయితే నమ్మకం ఉంది. అది అందరికీ తెలుసు. నా హృదయంలో కూడా మొదట నా మందిరం నిర్మాణించుకున్నప్పటి నుండి కూడా ఇక్కడ మందిరం నిర్ణయించినప్పుడు కూడా నేను ఏమనుకున్నా అంటే మహా అద్భుతంగా ఇది జరిగిద్ది, ఇది ఏం కార్యాలైనా చేసి ప్రార్థిస్తే చక్కగా జరిగిద్దని అందరికీ తెలుసు. నాకు కూడా మొదటి స్థానంలో ఉన్న నాకు ఎందుకంటే నేను తీర్మానం అప్పుడు మందిరం కొరకు కానుకించుకుంటాను అనుకున్నప్పుడు ₹1 కూడా నాది అనుకోలే, దేవుడే తెచ్చుకున్నాడు తనంత తనే. అప్పుడు అనుకున్నా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఇప్పుడు కూడా మందిరానికి వచ్చే ముందు కూడా అక్కడ ఆ ఫీలింగ్ అనేది నాకు లేదు. కూడా మునిగిపోయింది, ఏమైపోయింది, డబ్బు లేదు, లాస్ అయినలే అనుకున్న ఫీలింగ్ అయితే నాకు రాలే ఇంతవరకు. ఎందుకంటే అక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఏదో ఒకటి స్వస్థిస్తాడు, దానికి ఏదో మార్గం చూపిస్తాడని ఒక ధైర్యంతో ఇక్కడ మందిరం నడిచాను. ఇదే నా చిన్న సాక్ష్యం. నా కొరకు నా ప్రార్థన అనుకొచ్చాను. గుడివాడ వచ్చేసాను. గుడివాడ వచ్చినాక చెట్లు చేయించుకున్నాను. మళ్ళీ అట్టగా ఉంది. మళ్ళీ మొన్న కూడా చెట్లు చేయించుకున్నాను. కొద్దిగా ఉందండి, కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళాలి. మళ్ళీ చెయ్యరు. వెళ్ళినాక మరి అక్కడ అట్ట ఉంటుందో చూసి కానీ చేయరు. దేవుడికి ఎంతో కొంచెం చూపించాడు. మొన్న తగ్గింది, 180 ఉందండి. ఇప్పుడు ఏమో తగ్గదో తెలీదు. అది ఎప్పుడు పెరిగిద్దో ఎప్పుడు తగ్గిద్దో తెలీదు. కాకపోతే కంటికి పిల్లలు మాత్రం వాడుతున్నాను. ఇదే దేవుడికి చిన్న సాక్ష్యం. అంటే అవిశ్వాసపడిపోతాం, ఏదైనా అవని అనేసి. మరి సంధ్య మరి అలాగే విశ్వాసంతోనే దేవుడి కోసం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలా దీవిన వాళ్ళకే కాదు, నీకైనా నాకైనా ఊరికే రాదు. నష్టపరుచుకుంటే దీవిన, నష్టపరుచుకున్నావా అనే క్వశ్చన్ మన ముందు మనం వేసుకోవాలి. ఏం వదులుకున్నాం దేవుడి కోసం? ఏదైనా జరగదు అంటే ముందు దేవుని వదిలేస్తున్నారు. ఏదైనా కష్టం అనుకుంటే ఆ కష్టాన్ని బట్టి ఇక మానేస్తున్నారు. ఉపాసం కష్టం, తింటే నీరసం, తినకపోతే నీరసం వచ్చింది, కళ్ళు తిరిగిపోతాయి. ఇవన్నీ మరి పడితే కింద పడు, కానీ నిలబడతావు. దేవుడి కృప దిగాలంటే నువ్వు ఏదో ఒకటి నష్టపరచుకోవాలి. అది ఏదైనా సరే ఉత్తినే మాత్రం దిగదు. ఖచ్చితంగా దేవుడు అది మర్చిపోడండి. ఆ ప్రయాసమే వాళ్ళు అప్పుడు నష్టపరుచుకున్నారు. ఈరోజు వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే ఉత్తినే అవ్వదు.
వాళ్ళు ఏం పెద్ద టాలెంట్ పనులు కాదు, పెద్ద మహాజ్ఞానులు కాదు, లేకపోతే అంత పెద్ద నేర్పరులు కాదు, అంత పెద్ద ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఏది కాదు. కానీ ఆ దేవుడి కృప ఉంటే నువ్వు ఏది పట్టుకుంటే దాన్ని దింపుతాడు, దాన్ని ఆశీర్వదిస్తాడు. అది దేవుడి కృప అంతే. ఆ రోజు వాళ్ళు నలిగిపోయారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చర్చ్ కట్టేటప్పుడు చేశారు. వంటలు చేసిన వాళ్ళు ఉన్నారు, ధనం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చి వడ్డీలు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు దేవుడు ఏమన్నా తక్కువ చేశాడా? ఎవ్వరికి ఏమీ తక్కువ చేయగా. ఏడు తీర్థ నేను చెప్పలేను, కానీ తప్పదో ఫార్మాలిటీగా అందరూ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వకపోతే ఏమన్నా ఇద్దేమో అని ఇద్దేమన్నా నేను చెప్పలేను. దానికి గ్యారంటీ నువ్వు హృదయపూర్వకంగా నా దేవుడి కోసం నేను చెయ్యాలి అనే మనసులో చేసావా, పరిచయం చేసావా, ధనం ఇచ్చావా, దానికి రెండంతలు నేను చెప్పగలను. ఇక్కడ సాక్ష్యం ఎవరు ఏదైతే ఈ మందిరం కోసం చేశారో అది అందరికీ దేవుడు రిటర్న్ ఇచ్చేసాడు. ఆల్రెడీ ఖచ్చితంగా ఇచ్చాడు. ఆమె కాబట్టి ఆయన దగ్గర ఏది నువ్వు ఆ కృప చాలా తక్కువ మందికి ఉంటుందండి. తెలియదు ఇంకా ఏదో జరగలేదని నువ్వు బాధపడద్దు. నిన్నటి కాలం మంది మరి వస్తే సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, ఎలాగైనా మందిరంలోకి తీసుకెళ్ళి తడిసిపోయినా ఏదైనా ఎలాగైనా వెళ్ళిపోవాలి. అసలు రైల్వే స్టేషన్కి వస్తే గగనం అనుకున్నాం, అక్కడికి ఎలాగోలా తెప్పలు పడతాయి అమ్మయ్యా అని ఎంత సంతోషించాను. అమెరికా వెళ్ళి నన్ను సంతోషం కలిగింది నాకు. జస్ట్ రైల్వే స్టేషన్కి వస్తే మళ్ళీ అక్కడ నుంచి ట్రైన్, మళ్ళీ అక్కడ నుంచి గుడివాడ వస్తే గుడివాడ నుంచి ఎలా అయినా వెళ్ళిపోతామని నమ్మకం ఉంది. అంటే ఎలా అయినా వెళ్ళినా పర్లేదు అని. కానీ అక్కడికి నుంచి నడిచైనా ఇంటికి వచ్చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇటు గుడివాడ రావాలిగా, ట్రైన్ లేదు. ట్రైన్ కూడా దేవుడు సిద్ధపరిచాడు. అలా దేవుడు తీసుకొచ్చాడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి హనీ వాళ్ళ డాడీకి బాగాలేదు కదా, ఆ బిడ్డ విషయంలో కూడా ప్రభా నేను సాక్ష్యం చెప్పుకుంటాను. అప్పుడు లేపు నాయన సోయి లేకుండా పడుకుంది 2-3 రోజులు. ఆ పిల్ల